బై బై మోడీ, బీసీ ఎస్టీలు ఆయన్ను గద్దెదించనున్నారు. ఆయన 10 ఏళ్ల పాలనలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కన్నా భారత్ అధ్వానం, బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని గురించి మాట్లాడే దండుగా. ఈటల కేసీఆర్ బొమ్మ బొరుసులు పంపకాల్లో తేడాలొచ్చి విడిపోయారు. హైదరాబాద్లో రోడ్ షోలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు. రైతు భరోసా డబ్బులు వచ్చాయి, రైతుల ఖాతాల్లో 2423 కోట్ల రూపాయలు జమ అయినాయంట. బీజేపీ వాళ్ళు మోదీ గ్యారంటీ అని అంటున్నారు, కానీ మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది. మోదీ ఇంటికి పోతున్నాడు, బై బై మోదీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రపంచంలో అత్యధిక నిరుద్యోగ సమస్య భారత్ లో ఉందని, 125 దేశాల్లో ఆకలి కేకల లెక్కలు తీస్తే భారత్ 111వ స్థానంలో నిలిచి చెడ్డ పేరు తెచ్చుకుందని, పక్కనే ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే మన దేశంలో ఆకలి ఎక్కువగా ఉన్నదని సీఎం తెలిపారు. ఆకలి సూచీలో మనం 111వ స్థానంలో పరిస్థితి ఉన్నామంట. ఇక ఆ 3 స్థానాలపై కాంగ్రెస్ దృష్టి పెట్టిందంట. సికింద్రాబాద్, మల్కాజ్గిరి, పాలమూరు స్థానాల బాధ్యత సీఎం సన్నిహితుడికి. నేతలు కార్యకర్తల మధ్య సమన్వయం, బూత్ల వారీగా పరిస్థితులపై ఆరాధిస్తా ఉన్నారు. విజయమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ, రాజధాని శివారు జిల్లాల్లో పార్టీ గెలుపునకు కృషి అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది.